హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ లెవెల్స్ దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు నిఫ్టీ 22,000 కన్నా పైన క్లోజ్ అయింది. 22,040 దగ్గర క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం గతం వీడియోలో కూడా అనుకున్నాం 2240 ఆర్ 2250 ఆ లెవెల్స్ ఏదైతున్నాయి కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ అని. ఆ రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే క్లోజ్ అయింది. ఇప్పుడు ఓవరాల్ గా బయాస్ బుల్లిష్ విత్ కన్సాలిడేషన్ గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ ఇప్పుడు మనకి రెసిస్టెన్స్ పాయింట్ చూస్తే 21,130 ఆర్ 125 లెవెల్స్ కొంత టెక్నికల్ గా మనకి రెసిస్టెన్స్ ఉన్న ఏరియా. ఈ ప్రీవియస్ హైస్ ఏవైతే ఉన్నాయో అవి కొంత టెక్నికల్ రెసిస్టెన్స్ ఉంది. అది మనకి కొంత రెసిస్టెన్స్ ఉండొచ్చు. ఓన్లీ దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం ఇది ఫర్దర్ గా అప్ సైడ్ కి వెళ్ళొచ్చు. 22,235 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వన్స్ 22,125 ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటాయి. ఇప్పుడు మనం సపోర్ట్ పాయింట్స్ చూద్దాం. ఆ సపోర్ట్ పాయింట్స్ అన్ని కూడా మనకి ఒక మంచి ఎంట్రీ పాయింట్స్ లాగా ఉండొచ్చు. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో ఏదైతే ఉందో అది మనకి మంచి టెక్నికల్ సపోర్ట్ ఉన్న ఏరియా 21,965. దీన్ని బ్రేక్ చేసి కిందకి వస్తే మాత్రం నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు 21,850 అండ్ 21,820. సో 21,820 వీక్లీ పివోట్. కాకపోతే ఈ వీక్లీ పివోట్ మండేకి మనకి వీక్లీ పివోట్ మారుతుంది. ఆల్రెడీ మన వీక్ అయిపోయింది కాబట్టి సో ఇమీడియట్ సపోర్ట్ 21,850నే ఉండే అవకాశం ఉంది. 850 దగ్గర మనకి టీ లైన్ సపోర్ట్ ఉంది. అదేవిధంగా 20-డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా దీనికి దగ్గరలోనే ఉంది. సో ఈ రెండు లెవెల్స్ మనకి డౌన్ సైడ్ ఎంట్రీ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు, సపోర్ట్ పాయింట్స్ లాగా అనుకోవచ్చు. మన కీ లెవెల్ 21,740. దీనికన్నా పైన ఉన్నంత వరకు కూడా బై అండ్ డిస్ మోడ్ లో ఉండొచ్చు. సో హైయర్ లెవెల్లో మనకి ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. 22,230 దగ్గర హెవీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి వస్తే మన లాంగ్స్ ని మన ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ ట్రేడింగ్ డే పాజిటివ్ గా క్లోజ్ అయింది. కాకపోతే మన కీ లెవెల్ ని టెస్ట్ చేసి అక్కడ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. 46,660 మన కీ లెవెల్. సో ఆ లెవెల్ ని టెస్ట్ చేసిన తర్వాత కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగి డౌన్ సైడ్ కి వచ్చింది. 46,384 దగ్గర క్లోజ్ అయింది. ఇప్పుడు మనం గమనించాల్సింది ఇదే లెవెల్ అగైన్ 46,660 మనకి రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 46,860 ఒక 100 పాయింట్స్ ఉంది. కాకపోతే దాన్ని 200 పాయింట్స్ అప్ సైడ్ ఇక్కడ నుంచి. సో ఇది కొంత టెక్నికల్ రెసిస్టెన్స్. దీన్ని బ్రేక్ చేస్తే మాత్రం 47 తర్వాత 47,200. సో ఈ లెవెల్స్ అప్ సైడ్ కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు లేదా కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఇప్పుడు మనకి డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్ మంత్లీ పివోట్ లెవెల్ 46,290. సో ఇది ఇమీడియట్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. దీన్ని బ్రేక్ చేస్తే 46,000. సో 46,000 బ్రేక్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇప్పుడున్న ఆప్షన్ డేటా ప్రకారం చూసినా గానీ 46 స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంటుంది. సో ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. స్టాక్ వచ్చి గుజరాత్ గ్యాస్. గుజరాత్ గ్యాస్ లో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు బాగా ప్రైస్ డౌన్ అయింది. ఇంకొకటి మనం ఫ్యూచర్స్ డేటా చూసినప్పుడు గుజరాత్ గ్యాస్ ఫ్యూచర్స్ లో ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరుగుతూ ప్రైస్ డౌన్ అయింది. కొంత షార్ట్స్ ఎక్కువగా బిల్డ్ అయ్యాయని చెప్పొచ్చు. ఇక్కడ ఒక ప్రైస్ ర్యాలీ అయిన తర్వాత ఒక కరెక్షన్ అయింది. కరెక్షన్ అయిన తర్వాత 2 days మంచి ర్యాలీ వచ్చింది. సో ఒకటి మనకి వీక్లీ పివోట్ దగ్గర కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. లాస్ట్ ట్రేడింగ్ డే రోజు లో చూస్తే ఎగ్జాక్ట్లీ మంత్లీ పివోట్ లెవెల్. ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ లాగా మనం తీసుకోవాలి. ఇది మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ అనుకోవచ్చు మనం. సో వన్స్ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా షార్ట్స్ బిల్డ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ స్టాక్ లో సో దీంట్లో మనం ఐదర్ వే ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. లాంగ్ సైడ్ గానీ షార్ట్ సైడ్ గానీ ఈ లెవెల్ ని బేస్ చేసుకొని 540 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్ ఇది. సో ఈ లెవెల్ దగ్గర బుల్లిష్నెస్ ఉంటే మాత్రం కొంత లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు, ఒక చిన్న పుల్ బ్యాక్ రావచ్చు. లేదా ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే మాత్రం షార్ట్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ లెవెల్ ని బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ మనకి సపోర్ట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. మనం డిమాండ్ సప్లై ప్రకారం చూస్తే మనకి కింద ఎక్కడో డిమాండ్ ఉంది, మనకి చాలా దూరంలో. కాకపోతే మనకి ఇప్పుడు మధ్యలో కొంత టెక్నికల్ గా సపోర్ట్ ఉండే లెవెల్స్ ఉంటాయి. సో ఆ లెవెల్స్ చూస్తే మనకి ఇది డ్రాప్ అయింది, తర్వాత ఒక రీట్రేస్మెంట్, ఫర్దర్ గా డ్రాప్. సో ఇమీడియట్ సపోర్ట్ మనకి 518 దగ్గర ఉంటుంది. ఇది 61.8% ఫిబొనాచి ఎక్స్టెన్షన్ రీట్రేస్మెంట్ లెవెల్. దాని తర్వాత 477, తర్వాత 436. ఇది మనకి డిమాండ్ ఏరియా. సో ఇట్లా డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది గుజరాత్ గ్యాస్ లో. అయితే ఈ లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ గా మనకి వర్క్ చేస్తాయి ట్రేడింగ్ చేసేటప్పుడు. సో ఈ లెవెల్స్ ఎలా డ్రా చేస్తాం, ఫిబొనాచి ఏంటి, ఎక్స్టెన్షన్స్ ఏంటి, ఎలాంటి వేవ్ ఫార్మేషన్ మనం ఐడెంటిఫై చేయొచ్చు,
తర్వాత డిమాండ్ సప్లై ఏంటి, డిమాండ్ ఎక్కడ ఉంది, సప్లై ఎక్కడ ఉంది, వీక్లీ పివోట్కి ఇంపార్టెంట్ ఏంటి, మంత్లీ పివోట్ ఇంపార్టెంట్ ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే మాత్రం 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ యూస్ఫుల్గా ఉంటుంది. 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో టోటల్గా స్టాక్ మార్కెట్కి సంబంధించిన బేసిక్స్ నుంచి అడ్వాన్స్గా స్ట్రాటజీస్ ఎట్లా బిల్డ్ చేస్తాం, ఆప్షన్స్లో ట్రేడింగ్ ఎట్లా చేస్తాం, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ మండే నుంచి స్టార్ట్ అవుతుంది, 19th ఫిబ్రవరి నుంచి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. స్టాక్ వచ్చి బజాజ్ ఫైనాన్స్. బజాజ్ ఫైనాన్స్ గురించి మీరు కామెంట్స్ రూపంలో అడిగారు, దానికి మనం టెక్నికల్గా లెవెల్స్ చూస్తున్నాం ఇప్పుడు. సో బజాజ్ ఫైనాన్స్లో ఒకటి చాలా ఇంపార్టెంట్ లెవెల్ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. సో మనం ఇక్కడ ఒక మంచి డిమాండ్ ఏరియా ఉంది. సో ఈ డిమాండ్ ఏరియాని బ్రేక్ చేసింది 6800. సో 6800 బ్రేక్ చేసిన తర్వాత 6600 వరకు వచ్చేసింది డౌన్ సైడ్. ఇప్పుడు కొంత బేసింగ్ ఫామ్ అవుతుంది. అయితే ఈ బేసింగ్ ఎట్ సైడ్ టర్న్ అవుట్ అవుతుందని మనకు తెలియదు. సో ఓన్లీ థింగ్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ లోని బ్రేక్ చేస్తుందా, సస్టైన్ చేస్తుంటుందా అనేది చాలా ఇంపార్టెంట్. 6530. సో వన్స్ 6530ని బ్రేక్ చేస్తే మాత్రం ఫర్దర్గా వీక్నెస్ రావచ్చు, ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం నెక్స్ట్ మనకి ఈ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు, అరౌండ్ 6200 ఆర్ 170, 175 లెవెల్స్. సో ఇప్పుడు మనం దీంట్లో లాంగ్ ఎంట్రీ తీసుకోవడానికి అయితే ఎలాంటి అవకాశం అయితే కనపట్లేదు. ఓన్లీ ఏంటంటే మాకు బ్రేక్అవుట్ రావాలి, వీక్లీ పివోట్ కన్నా పైన సస్టైనబుల్గా 1 or 2 డేస్ ట్రేడ్ అయితేనే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అప్పుడు అది ప్రీవియస్లో ఏర్పడిన గ్యాప్ని ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇక్కడ ఒక గ్యాప్ ఏరియా ఉంది, ఆ గ్యాప్ ఏరియాని రాబోయే రోజుల్లో ఫిల్ చేయొచ్చు. కాకపోతే ఒకటే కండిషన్ ఏంటంటే మనకి ఈ కన్సాలిడేట్ అయిన తర్వాత ఒక బుల్లిష్ మూమెంటం రావాలి. ఫర్దర్గా వీక్నెస్ అంటే మనకు ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కూడా రావచ్చు. 6530ని బ్రేక్ చేస్తే ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కూడా రావచ్చు. అది 5175 ఆర్ 180 లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని. సో దీంట్లో 2 రకాల ట్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది బజాజ్ ఫైనాన్స్లో. అయితే లెవెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. సో రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.